హలో ఫ్రెండ్స్, మన మధ్యతరగతి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, శక్తి తక్కువ, కొడితే కొండ ముక్కలు కావాలంటారు చూడు, బద్దలవ్వాలి కొడితే అని అంటారు. కొండ ఎట్ట బద్దలైద్దండి, మన తలకాయ బద్దలైద్ది కొడితే, ఢీకొంటే కొండ కూడా ముక్కలు కావాలంటాం. అది జరగని పని, అది తెలియదు మనకి, ఆవేశం అలా ఉంటుంది మనకి. ఎవరు ఏదన్నా తట్టుకోలేము, ప్రతి ఒక్క దానికి గుంజుకుంటాం, రెచ్చిపోతాం. అసలు ఒక విధంగా చెప్పాలంటే మన ఇప్పుడు ఈ వ్యాపారాలు బిజినెస్లు అన్నీ ఎక్కువ నడిచేది కూడా ఫైనాన్స్ సంస్థలు అన్నీ నడిచేది కూడా మధ్యతరగతి వాడి వల్లే. ఎందుకంటే వీడికి వచ్చే సంపాదన పావలా, వీడు పెట్టేకొచ్చే ₹10. వీడు ఇల్లు గడవటమే అంతంత మాత్రం అయింది, దానికి ఎన్నో రకాల అప్పులు చేస్తుంటాడు. ఎవరన్నా ఇంట్లో రెంటుకుంటా అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఓనర్లు కానీ పొరపాటున ఏదన్నా అన్నారంటే వీళ్ళకి ఆవేశాలు పెరిగిపోయి అప్పటికప్పుడు ఇంక ఇల్లు కట్టాలని చెప్పి తిరిగి సరే ఒక అవకాశం వచ్చినప్పుడు ఏదో కాసిన కూర్చున్న డబ్బులు ఉంటే దాచిపెట్టుకునే పొదుపు చేసినాయో అప్పటికప్పుడు పోయి రేగులు కట్టుకునే స్తోమత ఉన్న వీళ్ళు పెద్ద భవనం కడతారు. ఎట్ట కడతారంటే స్థలం ఉందనుకోండి, ఈ పునాది వేసుకున్న డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటే ఇంక మిగతా ఇంటికి మొత్తానికి అప్పు తెచ్చుకుంటారు. అప్పు తెచ్చుకొని కడతారు, కానీ కట్టే అప్పు తెచ్చుకునేటప్పుడు లెక్క వేసుకోరు. వీళ్ళు తెచ్చుకున్న అప్పు 10 లక్షలు 15 లక్షల అప్పు ఎట్ట కూడా తీర్చుకోవచ్చు అనుకుంటే ఎట్ట తీర్చాలని వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి లెక్క ఒక అవగాహన ఉంటుంది. మన జీతం ఎంత కట్టింగ్ పోతే మనం ఎంత డబ్బులతో కుటుంబం జరుపుకోవచ్చు అని. మనమేమో రెగ్యులర్గా ఏమంటారు, మన స్వతంత్ర వృత్తులు కావచ్చు, డైలీ లేబర్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, ఇలా ప్రైవేట్ సంస్థలు జాబులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ వ్యాపారాలు కావచ్చు. మనది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇలా ఆలోచన లేకుండా ఆవేశం, మనం కనుక చెట్టు సక తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఎక్కగలం, దిగేటప్పుడే చేత కాకపోతే కింద పడితే కాలు చేతులు ఇరుగుతాయి. అలా ఇల్లు కట్టేస్తాం. కట్టిన తర్వాత ఈ తెచ్చుకున్న 10 లక్షలకో మొదలుపెట్టిన తర్వాత వీళ్ళతో పిలిచి మన బంధువులందరికీ ఒక్కసారిగా మనల్ని అవమానించిన బంధువులందరూ మనకు గుర్తుకొస్తారన్నమాట. ఇల్లు కట్టేటప్పుడు మనకు ఒక రకమైన గట్టిగా ఊపిరి పీల్చుకొని అప్పుడు ఎల్లమ్మ అలా ఉంది, ఈ పుల్లమ్మ ఇలా ఉంది, మా బావమరిది ఇలా అన్నాడు, మా బాబాయ్ ఇలా అన్నాడు, మా తాత ఇలా అన్నాడు, మా చింతాత ఇలా అన్నాడు, మా మేనమామ అలా అన్నాడు అని చెప్పి వీళ్ళందరినీ మైండ్లో గుర్తించుకొని గొప్పగా ఆ పునాది కాడ ఒక ఎస్టిమేషన్ మొదలు పెడితే, గోడల కాడకు వచ్చే ఒక ఎస్టిమేషన్ అయితే, స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక ఆలోచన మారిపోయి ఇట్ట మారిపోయి వీడు అనుకున్న 10 లక్షలు కాస్త అక్కడెక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇల్లు కడుతున్నాడు కదా, ఆడకపోతాను అప్పులు ఇస్తాడు. ఇంకా బరువు మొత్తం తెలియకుండా నెత్తిన పెట్టుకుంటావు. ఇల్లు అయితే పూర్తి అయిపోయింది, ఆగిపోయావు. అందరితో 20 లక్షలు 30 లక్షలతో ఆగిపోవు. నీకు ఇంకా వీళ్ళందరికీ చూపించాలి కదా, నేను అవమానపరిచిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు వదులుతుంటారు. వీళ్ళందరినీ పిలిచి అప్పుడు మనకి ఇల్లు లేదన్నారు కదా, చిన్న ఇంట్లో ఉంటున్నాం అన్నారు కదా, అన్నీ అంతకుముందు బాడికి మనం ఏ ఇళ్లలో పాడుకున్నాం, ఆ ఇరుగు పొరుగు అమ్మవా, ఆ ఇరుగు పొరుగు మన అన్నోళ్ళని, మన బంధువుల్ని, మనం చులకనగా మాట్లాడిన వాళ్ళని అందరినీ పిలుస్తావు. ఆ ఫంక్షన్కి మళ్ళీ అప్పు చేస్తావు. తినిపోతారు కదా కమ్మగా, అబ్బా ఇడు బలే కట్టాడు, ఇల్లు చాలా గొప్పగా ఉందిరా, బాగా సంపాదించాడు రా అని వెళ్ళిపోతారు. మనకేమో లోపల సంతోషం ఉండదు. నిజమంటారా కాదంటారా? ఎందుకంటే తెచ్చిన అప్పు మన ఇల్లు పూర్తి లోపలికి అక్కడ వడ్డీ స్టార్ట్ అయింది, కిస్తీలు మొదలయ్యండి. ఈ కిస్తీలు కట్టడానికి ఇంకోసారి అప్పు తెచ్చుకోవాలి. ఇంకా అక్కడి నుంచి మన దగ్గర డబ్బులు అయిపోతాయి. ఆ స్థలం అట్నే ఉంచుకుంటే అది కొంతకాలం రేటు పెరిగి చాలా డబ్బులు వచ్చి అది అమ్ముకుంటే ఇంకోసారి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ మనం అట్ట ఆగం. ఆ స్థలము ఇల్లు కట్టితే ఇప్పుడు కట్టిన ఇల్లు వల్ల ఆ స్థలం కూడా వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత. ఇంకా అక్కడి నుంచి టెన్షన్ ప్రెషర్ పెరుగుతాయి. ఇంకా అప్పుడు దాకా మన ఇంటికి రాని చుట్టాలందరూ సొంతంగా ఇల్లు కట్టాం కాబట్టి 2 రోజులు ఉండిపోవచ్చులే అని వస్తారు. అదొక అదనపు ఖర్చు. ఎందుకంటే అబ్బా ఎంత బాగా సంపాదించారు, అంత బాగుంది, పెంచిలమ్మ నువ్వు ఇల్లు బలే కట్టావు, పెంచిలమ్మ ఒకప్పుడు ఏం లేకపోయినా ఊరికి పేరు పెడుతున్నాలే అని ఈ పెంచిలమ్మను పొగుడతారు. వచ్చిన సుబ్బమ్మ, ఇంకా వాళ్ళ ఎల్లమ్మ పొల్లమ్మ, వీళ్ళు ఇంకా ఈ ఇల్లు కట్టిన అప్పు తెచ్చుకోవడం కాక అప్పుడు దాకా బాడిగలలో తక్కువగా చూసారని చెప్పి ఇప్పుడు మనం అందరూ గొప్పలు చూపించుకొని వచ్చిన వాళ్ళందరికీ కావాల్సిన అవన్నీ చేసి పెడతా ఇంకా కొంత అప్పులు పాలైపోతాం. ఆ తర్వాత ఇంకా ఇల్లు కట్టిన తర్వాత పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే దానికి అందరిని పిలుచుకోవాలి కదా, సొంత ఇల్లు ఉంది కదా, ఇంతకాలం బాడీ ఇల్లు కాబట్టి ఎవరు పిల్లలేకపోయామని చెప్పి అందరూ పిలుచుకుంటాం. ఒక ఫంక్షన్కి 3 లక్షలు 4 లక్షలు ఇలా ఖర్చు పెట్టి గొప్పలు చూపిస్తాం. ఇంకా అక్కడ అప్పేమో కొండలాగా పెరిగిపోతూ ఉంటుంది. నిప్పు కనపడిస్తే కాలిస్తే అప్పు కనపడకుండా కాల్చిద్ది. ఒక 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పు వాయిదాలు కిస్తులు కట్టకపోతే బ్యాంకు నుంచి నోటీసులు వస్తాయి, లేకపోతే ప్రైవేట్ సంస్థల నుంచి కూడా నోటీసులు వస్తాయి. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా ఇస్తారు నీకు స్థలం ఉంటే ఇల్లు కట్టుకునే డబ్బులు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మదన పడతావు. దాన్ని కాపాడుకోలేక ఇంకా నువ్వేం చేస్తావు, ఇంటిని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి ఇంకెక్కడెక్కడికో పోయి పనిచేసి ఏదేదో వ్యాపారాలు పెట్టి ఇంకా కొంత మనశ్శాంతి కోల్పోతావు. ఫైనల్గా ఇట్ట పోరాడి ఆ ఇంటిని కాపాడుకున్న ప్రయత్నంలో ఇంకా అలిసిపోయి ఇక నేను ఈ వడ్డీలు కట్టలేను, ఈ ఇంటిని నేను కాపాడుకోలేను రా భగవంతుడా, నాకు ఈ ఇల్లు వద్దేమొద్దు, ఏదో ఆ బాడిగిళ్ళలో ఉన్నప్పుడే బాగుంది,
వాళ్ళెవరో అన్నారని చెప్పి వీళ్ళెవరో విన్నారని చెప్పి వాళ్ళెవరో చెప్పారని చెప్పి నేను ఆవేశపడి రెచ్చిపోయాను. ఇంట్లో మా ఆవిడ చెప్పినట్టు వినకుండా రెచ్చగొట్టింది, నేను రెచ్చిపోయాను, ఆఖరికి పుచ్చిపోయాను. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో చితికిపోతుండ్రా. ఈ బంధువులందరూ 3-4 సంవత్సరాలు వస్తారు. ఇంకా నువ్వు ఎంత నీ దగ్గరికి వచ్చి తినిపోయేవాళ్ళే, కానీ నువ్వు ఫంక్షన్లు చేస్తే నేను పొగిడి నీ దగ్గరికి వచ్చి తినిపోయేవాళ్ళే, కానీ నువ్వు ఆపదలో ఉండి ఎవరినన్నా 10,000 20,000 అడిగినా కూడా ఇవ్వరు. నీకేం గొప్పగా ఇల్లు కట్టావు కదా, ఇంకే నీకేమి ఆ రోజు గొప్పలు చెప్పావు కదా, ఇంక నీకేమంటే అంటారు. మళ్ళీ ఇట్ట కూడా మనమే పడిపించుకోవాలి పుల్లపోటు. ఇలా చాలామంది ఆవేశంతో శక్తి లేకపోయినా ఇల్లు కట్టి నష్టపోతుంటారు. ఆ స్థలం అట్టుంచినా ఆ స్థలంకి ఏం కాదు, అది వాల్యుయేషన్ పెరిగింది, నీకు అప్పు కాదు. ఇప్పుడు ఇల్లు కట్టిన కానీ నువ్వు ఇంట్లో మనశ్శాంతిగా ఉండవా? ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండాల, ఒక్కరోజు కూడా నువ్వు నిద్రపోవాలా. ఎప్పుడు పోనీ ఖర్చు ఏమైనా తగ్గిందా? ఖర్చు నువ్వు అక్కడ ఇంటి బయటకు 5,000 6,000 చూసుకుంటే ఇల్లు కట్టిన తర్వాత వచ్చే చుట్టాలకి వీళ్ళకి పెట్టే ఖర్చులు ఇంకా ఎక్కువైపోయినాయి. వాళ్ళకి జాకెట్ కొట్లు పెట్టి చీరలు పెట్టి కొత్తగా ఇల్లు కట్టారు. ఎక్కడెక్కడ ఏలు ఏడ్చిన వాళ్ళు కాళ్ళు ఏడ్చిన వాళ్ళు దూర బంధువులు ఎక్కడెక్కడ మూల ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. 2 రోజులు 3 రోజులు ప్రశాంతంగా ఉండిపోవచ్చు అనమాట. వాళ్ళకి నీ పని జడగొడతారు, నువ్వు చేసి పెట్టలేక అల్లాడిపోయి నడుము నొప్పులు వస్తాయి. ఫైనల్గా అద్దెంట్లో ఉన్నప్పుడు ఉండే ఆనందం సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉండదు. ఎందుకు ఉండదు అంటే నీవు అప్పు చేసి కట్టావు కాబట్టి ఉండదు. అప్పు అనేది కనపడకుండా కాల్చేసే నిప్పు లాంటిది. నిప్పు కనపడతా కాల్చేస్తే అప్పు కనపడకుండా కాల్చేస్తాం, మనకు తెలియదు. అప్పు చేసే ఏ పనిలో కూడా తృప్తి అయితే ఉండదు, మనం లెక్కలేసుకోకుండా. నువ్వు ఎప్పుడైతే 15 లక్షలు నీ దగ్గర స్థలం ఉందో, 15 లక్షల రూపాయల స్థలం ఉన్నాయి, అట్నే ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత 15 లక్షలది 40 లక్షలు కావచ్చు, లేకపోతే 50 లక్షలు కాదు, లేకపోతే 30 లక్షలు అయితే డబుల్ అయితే గ్యారెంటీగా అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు చేసిన 15 లక్షల అప్పుకి ఈ 15 లక్షల స్థలం 5 సంవత్సరాలకి ఈ 15 లక్షల స్థలం 30 అవుతుంది. ఆ 30 లక్షల రూపాయల స్థలము ఈ 5 సంవత్సరాలకి ఇంటి మీద తెచ్చిన 15 లక్షల వడ్డీ మొత్తం కలిపి ఈ స్థలాన్ని కూడా తీసుకుపోయి ఇల్లు మొత్తం పోయి ఇంకా కొంత అప్పులు కాస్త కొస్తే నీకు అక్కడక్కడ మిగిలి ఉంటాయి అప్పులు. ఎందుకంటే అప్పులు ఉన్నోడి దగ్గర ఉన్న ఆస్తికి విలువ ఉండదు. ఎప్పుడైనా గమనించారా? ధనవంతులకు ఆస్తులకు ఉండే విలువ సామాన్యుడికి ఉండే ఆస్తికి విలువ ఉండదు. ఎందుకంటే ఎవరి చేతులు ఏది ఉండాలి అది వాడి చేతులు ఉంటేనే విలువ. దాన్ని వాళ్ళకి రొటేషన్ చేసుకోగలరు. దాన్ని మనకి వేరే మార్గం దొరక దాన్ని నమ్మకానికి పెడితే ఎట్టైనా వీళ్ళకి అప్పులు అయిన వీళ్ళు ఎట్టైనా అమ్ముతారు, లేని లెక్కలో రేటు తక్కువ గుడుగుతారు. అందువల్ల ఇల్లు కట్టే ముందు ఒకసారి ఆవేశపడకుండా ఆలోచించండి. ఇల్లు కట్టే ముందు, ఇల్లు మారే ముందు కూడా ఇంటి ఓనరు ఏమనుకుంటానే మనం ఇల్లు కానీ మారామంటే అది కూడా తిప్పలు కొని తెచ్చుకున్నట్టే. ఈ ఓనర్ కానీ ఖాళీ చేయమంటే తప్పదు, వేరే ఆప్షన్ చూసుకోవాలి. మనమే మంచి వసతుల కోసం ఇక్కడ మంచి ఇల్లు అద్దెలు దొరికినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పోటీ పడి ఈ బజార్ నుంచి ఆ బజార్కి పోతే ఎట్టుంటుందో, ఆ కొత్త ఇంట్లోకి పోతే ఎట్టుంటుందో, ఈ కొత్త ఇంట్లోకి పోతే ఎట్టుందని అనుకుంటే అది కూడా సమస్య. రెంట్ పెరిగిద్ది. బజార్ మారినంత మాత్రం అందరి మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మనం కొంచెం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిస్థితులు బాగలిగినప్పుడు అవమానించినా తలంచుకోవాలి, లేకపోతే అవమానించే వ్యక్తుల దగ్గర పోకూడదు. అదే డిక్కీ బలిసిన గోడి చికెన్ షాప్ ముందు పోయి తొడగొడితే ఏమైంది, వాడు కట్ చేసి కాటాయిలు అక్కడ అమ్మేస్తాడు. మన పరిస్థితి కూడా మన ఆవేశం మన కోపం మనకే చేడు. కాబట్టి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే నువ్వు రేకులు ఇల్లు కట్టుకునే స్తోమతున్నప్పుడు రేకులు వేసుకో. ఎవరిని పిలవగా వచ్చిన నష్టం, నేను బిల్డింగ్ కట్టబట్టి అందరూ వచ్చారు, రేకులు అయితే నీ ఇంటికి ఎవరు రాదు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ గొప్పలేదో చెప్పారని చెప్పి మనం గొప్పలు చూపించుకోవాలంటే మనం అప్పులు పాలైపోతాం, తిప్పలు కొని తెచ్చుకుంటాం. అప్పు చేసి పప్పు కూడా తినరా ఓనరుడా, గొప్ప నీతి వినరా ఓనరుడా, గొప్ప నీతి వాక్య విధి వినరా ఓనరుడా అన్నట్టుగా అప్పు చేసి పప్పు కూడా తిన్నా అప్పుతో మనకి ఏ ఆనందం రాదు. పుణ్యులు తాగినా అప్పు లేకుండా చేయించడం బెస్ట్. ఇల్లు ఈ సువిశాలమైన ప్రపంచంలో ఒక ఇల్లు ఖాళీ చేస్తే ఇంకొక ఇల్లు దొరికింది. అంత మాత్రం ఇల్లు కట్టుకోవాలనుకోవటం, ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకోవటం అప్పటికప్పుడు చేయకూడదు. అవసరమైతే కట్టుకోవాలి, మన దగ్గర డబ్బులుంటే కట్టుకోవాలి, ఆవేశపట్టి కట్టుకోకూడదు. ఇది ఈరోజు వీడియో. ఒకవేళ కట్టుకోగలిగినా మన స్తోమత రేకులు అయితే రేకులు వేసుకోవాలి, స్తోమత మించి అప్పు చేసి కట్టుకోకూడదు. తర్వాత ఫంక్షన్లకు వచ్చి తినిపోయిన వాళ్ళు ఎవరు రూపాయి మీకు ఇవ్వరు. కాబట్టి గొప్పలు ఎవరి కోసం బతుకుతున్నారు? మన కోసం మనం బతకాలి, ఇతరుల కోసం బతకూడదు. అలా బతికితే ఇలాగైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.